హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు మిగతా క్లారిటీ అని చెప్తాను. అండ్ వీడియోని లాస్ట్ చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ అనేది September 4న రావడం జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకునే టైం అయితే ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎంటీఎస్ కుక్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. వీళ్ళకు సాలరీ అనేది లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 18,000 సాలరీ అయితే ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ ధోబీ వాళ్ళకైతే ఒక ఉద్యోగం అండ్ సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. తర్వాత లైఫ్ గార్డ్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వాళ్ళకైతే ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ బ్యాండ్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు, కానిస్టేబుల్ జీడీ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు అనేది లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. టోటల్ 10 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే అనుకుంటారు ఇంత చిన్న నోటిఫికేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని. ఈ 10 ఉద్యోగాల్లో మీలో ఎవరికో ఒకరికైనా రావచ్చు కదా, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా వెరిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే November 21 అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది గమనించండి. ఎంటీఎస్ కుక్ వాళ్ళకైతే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు అనేది ఇండియన్ కుకింగ్ పైన అయితే నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎనీ క్యాటరింగ్ ఎస్టాబ్లిషన్లో అయితే మీరు వర్క్ అనేది చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రిలేటివ్ ట్రేడ్ నుంచి అయితే మీరు చేసిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఏజ్ లిమిట్ అదేవిధంగా రిలాక్సేషన్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్ని వేకెన్సీలకు అనేది. అదేవిధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఎంటీఎస్ ధోబీ వాళ్ళకైతే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ వాషింగ్లో అనేది మినిమం 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత లైఫ్ గార్డ్ వాళ్ళకి అనేది 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ అనేది చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ స్విమ్మింగ్లో అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ నుంచి కావచ్చు. అదేవిధంగా ఇక్కడ 2 year ఎక్స్పీరియన్స్ అనేది ప్రాక్టికల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లైఫ్ గార్డ్లో అనేది డిజర్బుల్గా అనేది డిప్లొమా ఇన్ స్విమ్మింగ్లో అయితే అడిగారు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. తర్వాత కానిస్టేబుల్ మోటార్ మెకానికల్ వాళ్ళకైతే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ డిప్లొమా ఇన్ మోటార్ మెకానిజంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఈ వేకెన్సీలకు అంది ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు వెహికల్ రిపేర్ మిగతా అనేది తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు రిలేటివ్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. మినిమం హైట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే 170 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 157 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇవ్వడం తీరుతుంది కాబట్టి వాళ్ళకు మినిమం అనేది ఇక్కడ 162.5 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకనే చూసుకుంటే 150 ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చెస్ట్ విషయానికి వస్తే ఇది మేల్ వాళ్ళకి మాత్రమే చూడడం అయితే జరుగుతుంది. జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే నార్మల్ 80 ఉండాలి. ఎక్స్పాన్స్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే నార్మల్గా 76 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్స్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే మీ హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు అనేది 10th ఆర్ ఈక్వలెంట్ మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వీళ్ళకైనా చూసుకుంటే హైట్ అనేది నార్మల్గా సేమ్ అదే విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా అనేది ఇక్కడ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అని చూసుకుంటే పీఈటీ టెస్ట్లో అనేది కానిస్టేబుల్ బ్యాండ్ కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ జీడీ అండ్ కానిస్టేబుల్ ఎంటీ. మెకానికల్ వాళ్ళకైతే రన్నింగ్ అనేది 1600 మీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. అండ్ 6 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మేల్ వాళ్ళనేది. ఫీమేల్ వాళ్ళైతే 1 km రన్ అయితే ఉంటుంది. 6 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 11 feet అయితే మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 3 ఛాయిన్స్ అయితే ఇస్తారు మేల్ వాళ్ళకు. 9 feet అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫీమేల్ వాళ్ళకైతే ఉంటుంది. వీళ్ళకి కూడా 3 ఛాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ అనేది హై జంప్ అనేది 3.5 feet అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 3 feet అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే చూస్తారు. ఇవైతే ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 marks అనేది ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ అవేర్నెస్,
అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్, తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ అనేది 2 అవర్ టైం అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అని చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఫైనల్గా చూసుకుంటే మీ ట్రేడ్కు సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, క్వాలిఫై నేచర్లో మాత్రమే. తర్వాత అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సపోజ్గా ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అని చూసుకుంటే లైఫ్ గార్డ్ వాళ్ళకైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్విమ్మింగ్లో అయితే ఉంటుంది. తర్వాత కుక్ ఎంటీఎస్ వాళ్ళకైతే మీరు రైస్ ప్రిపేర్ చేయడం, అదేవిధంగా మిగతా కుకింగ్ గురించి అయితే ఉంటుంది. అదేవిధంగా ధోబీ వాళ్ళకైతే మీ ధోబీకి సంబంధించిన ఇక్కడ వాషింగ్ కావచ్చు, ఐరన్ మిగతా అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎంటీ మెకానికల్ వాళ్ళకు కూడా మీరు రిపేర్ చేయడం మిగతా అనేది అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు సిలబస్ అనేది క్లారిటీగా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అనేది ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అదేవిధంగా దీనితో పాటు మీ అన్ని క్వాలిఫికేషన్ మిగతా అనేది డాక్యుమెంట్ అయితే జిరాక్స్ మాత్రం ఇక్కడ అటాచ్ అనేది చేసిన తర్వాత మీరైతే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్కి అనేది తీసుకోవచ్చు. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ₹1 కూడా మీరు ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై అనేది చేసుకుని ట్రై అనేది చేయండి. నార్మల్గా అయితే మీ ఇక్కడ పోస్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడ మనీ అయితే అవుతుంది. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ ఒరిజినల్ అయితే పంపించకూడదు, ఓన్లీ మీరు జిరాక్స్ మాత్రమే పంపించాలని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. క్లారిటీ అని గమనించండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అనేది చేసేయండి.